ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరు కలిసి పని చేస్తుంటే సొలుపేమున్నది. ఓ రుబ్బురోలు. అయ్యయ్యో బాబన్నా, ఏంటి మీరు ఆ రుబ్బురోల్లో రుబ్బి రుబ్బి కష్టపడిపోతున్నారు? ఆ గ్రైండర్ లో వేసుకోవచ్చు కదా. రుబ్బురోల్లో రుబ్బితేనే దోశలు బాగా టేస్ట్ గా వస్తాయండి. పోయబ్బో టేస్ట్ అంట. వంట సంగతి నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. మొన్నోసారి ఇలాగే రుబ్బి ఇడ్లీ చేస్తే కాళిదాసుకు పళ్ళు ఊడిపోయాయి. నేను రుబ్బిన పిండిలో రాయేం రాలేదు సుమి, మీరే ఏదో చేసుంటారు. ఎప్పుడు చూడండి మీరు నాతో గొడవ పడాలనే చూస్తారు. అయ్యో, నేనేం గొడవ పడ్డానికి చెప్పట్లా. మన గ్రైండర్ లో వేస్తుంటే 10 నిమిషాల్లో పనంతా అయిపోయేది. ఇలా నువ్వు రోజంతా తిప్పుతూ కూర్చుంటే ఇక మేము టిఫిన్ ఎప్పుడు తినేదయ్యా? ఓహో, నాకు వేరే పనేమీ లేక ఇదే తిప్పుకుంటూ కూర్చున్నానంటారా? ఆపేశానమ్మా, మీతో నాకు అత్తపోరే. కొత్త కోడలికి నేర్పే అత్తగారిలాగా వేపుకు తింటుంది. బాబు, బాబు, రై బాబు. బాగుంది, సూపర్. రై బాబు, నిన్నెన్నిసార్లు పిలవాలి? ఎక్కడికెళ్ళావు? రోజు నేను వచ్చే టైంకి గేటు దగ్గర ఉంటావు కదా, ఎక్కడికెళ్ళావు? ఏమైంది నీకు? వేడి చేసింది నాకు. మాయ మాటల్ని నువ్వు పెద్దగా పట్టించుకోకురా. నువ్వు కష్టపడకూడతానే కదా చెప్తోంది. నీ మీదున్న ప్రేమతోనేరా. నేను కావాలనే పిండిలో రాళ్ళేసి రుబ్బానంట, దాంతో మీ పళ్ళు ఊడాయంట. ఇది నా మీద ప్రేమ, అదేం కాదు. అవునా? అలా అందా? అవును. అది రాయొచ్చిందని నేను చెప్పాను గాని ఇడ్లీలో వచ్చిందని చెప్పలేదు కదా. సరే, నేను దాంతో మాట్లాడతాను. నేను నచ్చకపోతే పంపించేయచ్చుగా, ఎందుకు అబద్ధాలు చెప్పటం? నేను అబద్ధం చెప్తున్నానా? ఏం మాట్లాడుతున్నావురా? నేను ముట్టుకుంటే తప్పు అంటున్నారు. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, పప్పు చేస్తే తప్పు, ఉప్పు వేస్తే తప్పు. ఏం చేసినా తప్పే. సరేరా, అదంతా నువ్వెందుకు చేస్తున్నావు? దానికోసమే కదా మిక్సీ ఉంది. నేను ఇదంతా చేసేది నా ఊళ్ళో ఆరోగ్యంగా ఉండటం కోసం. నేను ఊళ్ళో ఉన్నప్పుడు రోజుకి 2 సార్లు కలరేకి వెళ్లేవాణ్ణి. ఎందుకు? కసరత్తు చేయడానికి. ఓహో, అర్థమైంది. అవునవును, ఇదంతా దానికి చెప్తే అర్థం కాదు. నేను దానికి అర్థమయ్యేలా చెప్తాను గాని. రై బాబు, నాకు ఆకలిగా ఉందిరా. వెయ్యనివ్వండి. నువ్వేమైనా తిన్నావా? రై, నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే సూపర్ స్మెల్ కిచెన్ లోంచి వచ్చింది. ఈరోజు ఏం స్పెషల్ చేసావురా? ఈరోజు మటన్ లో గుమ్మడికాయ వేసి వండాను. ఏంటి? లేత గుమ్మడికాయ. వీడు నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు అనుకుంటా. సూపర్ స్మెల్ అంటున్నాను రా. నువ్వు రారా, రారా, రా. ఓ పొట్ట పడతాను రా. మసాలా దట్టించిన మటన్, సూపర్ కాంబినేషన్. వంట కవాడివ్వాల్సి వస్తే నీకే ఇవ్వాలరా. చల్ల మిరపకాయ, ఇదే నీ స్టైల్ కదా. తినకండి, ఆగండి ఆగండి. ఇదిగో. ఏంటిది? ఇది ఈ రోజు స్పెషల్. గోంగూర వేసి పుల్లగా కోడికూర చేశాను. లాగించండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందు తిని చూడండి. ఇదెవరు చేశారు? స్వయంగా నా చేతులతో నేనే చేశాను. అది నేను చూడలేదే. నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు చేశాను. అందుకే నన్ను మార్కెట్కి పంపారా? ఎక్కువ తినకండి, జాగ్రత్త. అమ్ముడు, చాలా బాగుంది. సూపర్, అదిరింది. రే బాబు, ఇదంతా చూసి నేర్చుకోరా. ఏదిరా వంటంటే. 1947 మోడల్ ఇది. శ్రీరామచంద్ర, ఇది రిపేర్ అవుతుందని అసలు అనిపించట్లేదు. ఓ గాడ్, సూపర్. రేడియో ఇప్పుడు పని చేస్తుంది. మరి పక్కన కూర్చొని హెల్ప్ చేసింది ఎవరు? నీ భార్య అంటేనే లక్కీ హ్యాండ్. ఓ, లక్కీ హ్యాండ్ కదా. నిజంగా ఇది లక్కీ హ్యాండ్. అవును, బాబుగాడిది ఏ రాశి? సింహరాశి. ఓ, మగాళ్ళకి బెస్ట్ రాశి అది. అది మగాళ్ళకి, మన బాబుకైతే కాదులే. టింగ్ 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 టింగ్. అరే, ఊరికి ఎగతాలు చేయకు. ఎగతాళేం కాదు. నాకు అత్తగారు లేని లోటు ఆయనే తీరుస్తున్నాడు కదా. ఫోన్ వస్తే చాలు నా వెనకాలే తిరుగుతాడు. ఏం మాట్లాడుతున్నామో వినడానికి. న్యూస్ రిపోర్టర్లా. ఎంత తిట్టు, ఎన్ని తిట్టు, అసలు సిగ్గే లేదా మనిషికి. ఏంటో ఏమో. నువ్వెన్ని చెప్పినా నేనంటే వాడికి ప్రాణం. అందుకే నువ్వెన్ని మాటలన్నా వాడిక్కడే ఉంటున్నాడు. ప్రాణమా పాడా? వెళ్ళడానికి వేరే చోటు లేక. అవునా కాదా? ఎందుకలా మాట్లాడుతున్నావు?